అక్షయ్ అయితే ఇంటికి రాగానే వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటారు. నాన్నగారు ఏంటి ఈ ఆస్తి మొత్తంలో సగం వాటా 51% వాటా నా పేరు మీద రాశారా మీరు? ఎందుకలా రాశారు నాన్నగారు? నాకు ఇప్పుడే లాయర్ గారు చెప్పారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఈ ఆస్తిలో 51% వాటా నీకు రాశారా అని చెప్పి అందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి కూడా షాక్లో అలా ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అది చూసి అక్షయ్ అయితే ఏంటి నాన్నగారు ఎందుకు అలా రాశారు? అలా రాయడానికి గల కారణం ఏంటి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే నా ఆస్తి నా ఇష్టం, నేను నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, నేను మీకు కారణాలు చెప్పవలసిన అంత అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు ఇలా ఎందుకు చేశారో బలమైన కారణమే ఉంటుంది, ఆ కారణం ఏంటో చెప్తే కానీ నేను ఇప్పుడు ఊరుకునేదే లేదు, ఆ కారణం ఏంటో నాకు చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పి అక్షయ్ వాళ్ళ అమ్మ చేతిని తన తల మీద పెట్టుకొని అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.